బడిన రీతిగా మనం ప్రార్థన చేద్దాం. ఎవరు ఎక్కడైతే బలహీనత చేత బాధపడుతున్నారో అక్కడ మీ కుడి హస్తాన్ని పెట్టుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. పరమ తండ్రి నీకు స్తోత్రాలు. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తికి కారణభూతుడా నీకు స్తోత్రాలు. యేసుని నామములో ఇప్పుడే సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. ప్రతి శరీర బలహీనతలు, అపవాది పెట్టిన బలహీనత కానీ నాజడని యేసుని అధికారము కలిగిన నామములో ఇప్పుడే శరీరం వెడలిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాం. అది ఒక త్రోవలో వచ్చినను 7 త్రోవలో శరీరం వెడలిపోవును గాక. శరీరమునకు స్వస్థత, మానసికంగా స్వస్థత యేసు నామములో ఇప్పుడే సంపూర్ణమైన ఆరోగ్యం కలుగును గాక. నాజరేయుడైన యేసుక్రీస్తుని నామములో ఇప్పుడే ప్రతి బలహీనత కాల్చబడును గాక. ప్రతి బలహీనత వెడలిపోవును గాక. అయ్యా, సిలువలో కార్చిన రక్తము నాయనా యేసుని నామములో ఇప్పుడే ప్రతి వారి నడినెత్తి నుంచి అని పాదం వరకు ప్రతి నరములో, మూలుగుల అవయములో యేసుని నామములు ఇప్పుడే రక్తము దిగి వచ్చును గాక. ఇప్పుడే సంపూర్ణమైన ఆరోగ్యం కలుగును గాక. అయ్యా, ఇది మా శక్తి చేత కాదు, బలము చేత కాదు, యేసుని నామములో ఇప్పుడే నీ ఆత్మ కార్యములు ఇక్కడ జరుగును గాక. తక్షణమే యేసుని నామములో అద్భుతములు జరుగును గాక. ప్రతి అంధకారమును తరిమి కొడుతున్నాం, ప్రతి దానిని నిర్మూలన చేస్తున్నాం. తరతరముల నుంచి వెంటాడుతున్నా, సంవత్సరముల నుంచి వెంటాడుతున్నా, ఈ రోజే వెంటాడుతున్న ప్రతి బలహీనత యేసుని అధికారము కలిగిన నామములో ఇప్పుడే శరీరం వెడలి పోవును గాక. ఇప్పుడే పోయేస్తున్నాములని ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి ప్రభా. గొప్ప సాక్ష్యములతో, సంతోషముతో, ఆనందముతో ప్రభా ఇక్కడ నుండి వెళ్ళడానికి సహాయం చేయండి. నా దేవుడు ఈ రోజు నా జీవితంలో అద్భుతం చేశాడని నీ నామమును ప్రచురించే గొప్ప భాగ్యమును ప్రతి వారికి మీరు అనుగ్రహించి నడినెత్తి నుంచి అరి పాదం వరకు ఇప్పుడే మీరు మీ గాయపడిన హస్తం చేత మీరు తాకమని, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వమని నజరేయుడైన యేసుని నామములో